హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అండర్ ద డోమ్ వెబ్ సిరీస్ సీజన్ 2లోని పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ పార్ట్ 1 గురించి అండ్ సీజన్ 1 గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ పబ్జి లాంటి గేమ్స్ ఆడుతూ తమ టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటు వాళ్ళు ఆ గేమ్స్లో గన్స్ను కొనుక్కోవడానికి డబ్బులు పెడుతూ ఉంటారు. కానీ ఈ రోజు నేను చెప్పబోయే గేమ్ ఆడుతూ మీరు రోజుకి 2000 వరకు గెలుచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను, రండి. ఫస్ట్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా గేమ్ని డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. వెంటనే మీకు 41 రూపీస్ అనేవి అకౌంట్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ మీరు 500 రూపీస్తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ చూపిస్తున్న గేమ్స్లో డ్రాగన్ అండ్ టైగర్ గేమ్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ నేను డ్రాగన్ పై 10 రూపీస్ బెట్ వేస్తాను. అయ్యో, నేను ఓడిపోయాను. అయినా పర్లేదు. ఇప్పుడు నేను 10కి 3 రెట్లు అంటే 30 రూపీస్ బెట్ డ్రాగన్ పై వేస్తాను. చూసారా, నేను గెలిచాను. 60 రూపీస్ వచ్చాయి. మీరే చూసారుగా, 3 రెట్లు ట్రిక్ వర్కౌట్ అయ్యింది. అంటే 30 రూపీస్ బెట్ వేస్తే 60 రూపీస్ వచ్చాయి. అలాగే కొన్ని నిమిషాల్లోనే నేను 300 రూపీస్ వరకు ఎర్న్ చేశాను. వావ్, ఈ గేమ్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు విత్డ్రా సెక్షన్లోకి వెళ్దాం. మీరు గెలుచుకున్న మనీని వితిన్ సెకండ్స్లోనే విత్డ్రా చేసుకోవచ్చు. చూసారా, ఇది నేను గెలుచుకున్న మనీ లేటెస్ట్ స్క్రీన్ షాట్. మీరు కూడా నాలాగే డైలీ మనీని గెలుచుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆడడం స్టార్ట్ చేయండి. కానీ గేమ్ని ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. ఏదో నేను చెప్పాను కదా అని కాకుండా మీకు నచ్చితేనే ఈ గేమ్ని ఆడండి. థ్యాంక్ యూ. పార్ట్ 1 ఎండింగ్లో యాంజీపై ఎవరో కానీ గొడ్డలతో అటాక్ చేయడం మనం చూసాము. అప్పుడే యాంజీ అక్కడికక్కడే చనిపోతుంది. తను చనిపోయే ముందు ఆమె లాకర్ పై తన రక్తంతో ఒక హ్యాండ్ ప్రింట్ ని వేస్తుంది. నెక్స్ట్ లేక్ గర్ల్ యాంజీని చూసి భయపడి అడవిలోకి పారిపోతుంది. ఆమె పారిపోతున్నప్పుడు అనుకోకుండా ఒక చోట పడిపోతుంది. ఆమె నేలపై ఉన్నప్పుడు ఒక బటర్ఫ్లై వచ్చి ఆమెపై వాలుతుంది. ఆ నెక్స్ట్ డే టౌన్ ఇంకో కొత్త విచిత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టౌన్లో బటర్ఫ్లైస్ రీప్రొడక్షన్ చాలా వేగంగా జరుగుతుందని రెబెకా కనిపెడుతుంది. ఆ టౌన్లో క్యాటర్పిల్లర్స్ మొక్కలన్నింటినీ తినేస్తూ ప్రజలకు కావాల్సిన ఫుడ్ సోర్సెస్ని నాశనం చేసేస్తాయి. అలాగే ఆ టౌన్లో ఉన్న పంట పొలాలకు మంటలు అంటుకుని ఆహారం మొత్తం నాశనం అయిపోతుంది. ఇదంతా కూడా డోమ్ నుండి వస్తున్న మ్యాగ్నెటిక్ పవర్ కారణంగానే జరుగుతుందని రెబెకా బార్బీకి చెప్తుంది. నెక్స్ట్ జూనియర్ టౌన్ మొత్తం పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అతనికి స్కూల్లో యాంజీ డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆమె డెడ్ బాడీపై చాలా బటర్ఫ్లైస్ ఉంటాయి. యాంజీ చనిపోవడంతో జూనియర్ బాగా ఏడ్చేస్తాడు. ఈ విషయం జోయ్ కూడా తెలిసి అతను కూడా చాలా బాధపడతాడు. ఇప్పుడు జిమ్ అండ్ ఫిల్లు అసలు యాంజీని ఎవరు చంపారో తెలుసుకుందామని అనుకుంటారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం ఆ స్కూల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఒక ఫుట్ ప్రింట్ కనిపిస్తుంది. అది లేక్ గర్ల్ ఫుట్ ప్రింట్తో మ్యాచ్ అవుతుంది. దీనివల్ల టౌన్ ప్రజలు అందరి చూపు లేక్ గర్ల్ పై పడుతుంది. బికాజ్ ఆమె గురించి ఎవరికి ఏమీ తెలియదు. అసలు ఆమె డోమ్ లోపలికి ఎలా వచ్చిందనే విషయం గురించి కూడా ఎవరికి ఎటువంటి ఐడియా అనేదే ఉండదు. బార్బీకి మాత్రం ఆ లేక్ గర్ల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఆ లేక్ గర్ల్ కూడా బార్బీని ఎక్కడో చూశానే అని అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరికి ఏమీ గుర్తుండదు. నెక్స్ట్ ఆ లేక్ గర్ల్ జూలియా తోటి అసలు నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, అసలు నేను ఎక్కడేం చేస్తున్నాను అనే విషయాల గురించి నాకు ఏమి గుర్తులేవని చెప్తుంది. నాకు తెలిసి నన్ను ఏదో ఒక శక్తి ఇక్కడికి తీసుకొచ్చిందని కూడా అంటుంది. దీని తర్వాత యాంజీ బాడీని పోస్ట్ మార్టం కి తీసుకెళ్లినప్పుడు ఆమె శరీరంపై కొన్ని గుర్తులు కనిపిస్తాయి. వాటిని చూసి యాంజీని చంపింది ఒక అబ్బాయి అని శామ్ అండ్ జూలియాలో కన్ఫర్మ్ చేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ టూల్స్ లేకపోవడంతో యాంజీని చంపిన వ్యక్తి గురించి పూర్తిగా డీటెయిల్స్ ని తెలుసుకోలేకపోతారు. ఇప్పుడు ఊర్లో క్యాటర్పిల్లర్స్ వల్ల ఆహారం తగ్గిపోతూ ఉండడంతో రెబెకా మళ్ళీ తన సైన్స్ ను ఉపయోగించి తన దగ్గర ఉన్న చిన్న ప్లేన్ తో టౌన్ మొత్తం పెస్టిసైడ్స్ ని స్ప్రే చేస్తుంది. చాలా వరకు పంట తగిలిపడిపోవడంతో వీళ్ళ దగ్గర ఇప్పుడు కొంచెం ఫుడ్ సోర్సెస్ మాత్రమే మిగిలి ఉంటాయి. వాటిని కూడా ఇన్సెక్ట్స్ తినేస్తూ ఉండడంతో రెబెకా వాటిని కాపాడాలని చెప్పి పెస్టిసైడ్స్ ని కొడుతుంది. నెక్స్ట్ జూలియాకి శామ్ జిమ్ గడి బావా అని తెలిసి శామ్ దగ్గరికి వెళ్ళి నువ్వు జిమ్ భార్య తమ్ముడు అని చెప్పలేదని అడుగుతుంది. అప్పుడు శామ్ ఇప్పుడు దానికంటే ముఖ్యమైన విషయం గురించి నీకు చెప్పాలని జూలియాతో అంటాడు. అలాగే అతను తన సిస్టర్ బుక్ని జూలియాకి చూపించి తన సిస్టర్ 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు వచ్చిన ప్రమాదం గురించి తన బుక్లో రాసుకుందని చెప్తాడు. అలాగే అతను తన సిస్టర్ డ్రా చేసిన లేక్ గర్ల్ ఫోటోని జూలియాకి చూపిస్తాడు. అది చూసి జూలియా షాక్ అయిపోతుంది. అప్పుడే జూలియాకి ఖచ్చితంగా లేక్ గర్ల్కి ఏదో స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. కానీ దాని గురించి మనకి ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. మనం త్వరగా లేక్ గర్ల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలని శామ్కి చెప్తుంది. టౌన్లో జరుగుతున్న సంఘటనల గురించి రెబెకా చాలా భయపడుతుంది. సో ఆమె జిమ్ దగ్గరికి వెళ్ళి అతని హెల్ప్ తీసుకోవాలని అనుకుంటుంది. సో రెబెకా జిమ్
మన టౌన్లో ఉన్న ఫుడ్ చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజలకు కనుక ఆ విషయం గురించి తెలిస్తే అందరూ ఫుడ్ కోసం ఫైట్ చేసుకుంటారు. అప్పుడు ఈ టౌన్ ఒక అడవిలాగా మారిపోయి బలం ఉన్నవాడే బ్రతికి ఉంటాడు, మనం ఎలాగైనా సరే దీనికి ఒక పరిష్కారం కనిపెట్టాలని అంటుంది. ఇంకో పక్క యాంజీ చనిపోవడంతో జూనియర్ ఆమెను తలుచుకుంటూ పిచ్చోళ్లాగా మారిపోతాడు. అతనికి జైల్లో యాంజీకి సంబంధించిన ఒక బ్రాస్లెట్ కనిపిస్తుంది. అతను దాన్ని చూస్తూ నేను రాత్రి ఏదో చేశాను కానీ అసలు నాకు ఏం చేశానో గుర్తుకు రావడం లేదని తనలో తానే కుంగిపోతాడు. నెక్స్ట్ అతను తన అంకుల్ దగ్గరికి వెళ్ళి నేను నైట్ ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఉన్నాను, బట్ నాకు దాని గురించి ఏమీ గుర్తు రావడం లేదని అంటాడు. తర్వాత శామ్ జూనియర్ తోటి మీ అమ్మ కూడా తను చనిపోయే ముందు ఇటువంటి ప్రాబ్లమ్స్తోనే బాధపడింది, ఆమె చాలాసార్లు తను చేసిన విషయాల గురించి మర్చిపోయేది, సో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలని జూనియర్కి చెప్తాడు. ఇప్పుడు టౌన్లో రెడ్ కలర్లో వర్షం పడుతుంది, అది చూడడానికి బ్లడ్ డ్రైన్ లాగా ఉంటుంది. అది చూసి డోమ్లో ఉన్న ప్రజలందరూ సర్ప్రైజ్ అయిపోతారు. బ్లడ్ డ్రైన్ పడుతున్నప్పుడు లైల్ అనే వ్యక్తి ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళతో ఇదంతా కూడా దేవుడి మాయ, దేవుడు మనం చేసిన పాపాలకు గాను మనందరినీ శిక్షించాలని అనుకుంటున్నాడు, సో మనం దేవుడు మనకి ఏ శిక్ష విధించినా సరే అనుభవించాలని అంటాడు. కానీ అక్కడే ఉన్న రెబేకా మాత్రం లైల్ మాటలను అసలు పట్టించుకోదు. ఆమె ఇదంతా జరుగుతుంది సైన్స్ వల్లే, దేవుడు లేడు దయ్యం లేదని లైల్తో అంటుంది. ఆమె మాటలు విని లైల్కి రెబేకాపై కోపం వస్తుంది. రెబేకా సైన్స్ని నమ్ముకుని దేవుడిని పక్కన పెట్టేస్తుందని అతను మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ రెబేకా జిమ్ దగ్గరికి వచ్చి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి బ్లడ్ డ్రైన్ని ఆపొచ్చని చెప్తుంది. దాంతో వీళ్ళిద్దరూ స్కూల్లో ఉన్న ల్యాబ్ దగ్గరికి బయలుదేరతారు. కానీ దారిలో ఎవరో కానీ రెబేకా కార్పై అటాక్ చేసి రెబేకాని కిడ్నాప్ చేస్తాడు. అలాగే జిమ్ని బ్లడ్ డ్రైన్లో వదిలేస్తాడు. ఇంతకీ రెబేకాని కిడ్నాప్ చేసింది లైలే. అతనికి దేవుడిపై నమ్మకం మరీ ఎక్కువైపోయి దేవుడి చర్యలను ఆపడానికి ట్రై చేస్తున్న రెబేకాని కిడ్నాప్ చేస్తాడు. అలాగే నువ్వు దేవుడి చర్యలని ఆపడానికి వీల్లేదని రెబేకాని చైర్లో కట్టేస్తాడు. జిమ్ బ్లడ్ డ్రైన్లో తడుస్తూ బాగా బలహీనపడిపోతాడు. అతను ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వచ్చేస్తాడు. కానీ కరెక్ట్ టైంకి ఆ రైన్ నుండి తప్పించుకోగలుగుతాడు. ఇంకో పక్క బార్బీ వాళ్ళకి లైల్ గురించి ఏదో విషయం తెలిసి అతని ఇంటికి వెళ్ళి చెక్ చేస్తారు. అక్కడే లైల్ టీనేజ్ ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటోలో శామ్ అండ్ పౌలిన్ కూడా ఉంటారు. 25 years బ్యాక్ లైల్ పౌలిన్ తో డేట్ చేసేవాడు అనే విషయాన్ని బార్బీ వాళ్ళు కనిపెడతారు. లైల్ అంటే శామ్ కి కూడా బాగా ఇష్టం, కానీ అనుకోని కారణాల వల్ల లైల్ పౌలిన్ని పెళ్లి చేసుకోలేకపోతాడు. దీని తర్వాత బార్బీ అండ్ జూనియర్లు లైల్ రెబేకాని బంధించి ఉంచిన ప్లేస్ గురించి తెలుసుకుని అక్కడికి వెళ్తారు. అలాగే వాళ్ళు రెబేకాని విడిపిస్తారు అండ్ లైల్నేమో పోలీస్ స్టేషన్లో పడేస్తారు. నెక్స్ట్ రెబేకా ఇక టైం వేస్ట్ చేయడం మంచిది కాదని చెప్పి ఒక కెమికల్ని ప్రిపేర్ చేసి బ్లడ్ డ్రైన్ వాటర్పై స్ప్రే చేస్తుంది. వెంటనే ఆ వాటర్ నార్మల్ కలర్లోకి మారిపోతుంది. ఇప్పుడు డోమ్ లోపల రోజు రోజుకి ఆహార నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి. దాంతో రెబేకా బార్బీ అండ్ జిమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు ఏదైనా ప్లాన్ వెయ్యాలి, లేకపోతే టౌన్ పరిస్థితులు దారుణంగా మారిపోతాయని చెప్తుంది. కానీ జూలీ అండ్ బార్బీల దగ్గర ఎటువంటి ప్లాన్స్ అనేవి ఉండవు అండ్ జిమ్ కూడా ఇప్పుడు ఏమీ చేయలేకపోతాడు. ఇంకో పక్క జూనియర్ యాంజీ హత్య గురించి తెలుసుకోవాలని జో అండ్ నోరి వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తాడు. వీళ్ళు స్కూల్లో ఆధారాల కోసం వెతుకుతున్నప్పుడు వీళ్ళకి ఒక మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆ స్కూల్లో ఇంకా ఇంటర్నెట్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ జో స్కూల్లో ఉన్న ల్యాప్టాప్ని ఓపెన్ చేసి మెయిల్ని చెక్ చేస్తున్నప్పుడు ఒక ర్యాండమ్ పర్సన్ డోమ్ అపియర్ అయిన దగ్గర నుండి డైలీ మెయిల్స్ని చేస్తున్నాడని కనిపెడతాడు. కానీ అతను ఎవరో జో వాళ్ళకి తెలియదు. వీళ్ళు మెయిల్స్ని చెక్ చేసుకుంటున్నప్పుడు ఆ ర్యాండమ్ పర్సన్ నుండి జూనియర్కి ఒక కాన్ఫిడెన్షియల్ మెయిల్ అనేది వస్తుంది. జూనియర్ కూడా ఆ మెయిల్ని ఓపెన్ చేస్తాడు. తర్వాత ఆ మెయిల్లో ఉన్న కంటెంట్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ మెయిల్ని పోస్ట్ చేసింది జూనియర్ వాళ్ళ అమ్మే. ఆమె ఒక వీడియో మెసేజ్ని జూనియర్కి పంపిస్తుంది. ఆ మెసేజ్లో ఆమె నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నువ్వు నన్ను చూడాలని అనుకుంటే లైల్ని కలువని చెప్తుంది. అక్కడ అసలు ఏం జరుగుతుందో జూనియర్కి అర్థమయ్యే లోపే ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అయిపోతుంది. తన అమ్మ మెసేజ్ని చూసిన వెంటనే జూనియర్ లైల్ దగ్గరికి వెళ్తాడు. కానీ అదే టైంలో శాము లైల్ దగ్గరికి వచ్చి అతనితో ఏదో సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇలా సీక్రెట్గా మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళిద్దరికీ ఏదో పెద్ద సీక్రెట్ తెలుసు అనే విషయం మనకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరు చాలా సంవత్సరాల నుండి ఏదో సీక్రెట్ని దాస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు టౌన్కి దూరంగా కూడా నివసిస్తుంటారు. ఇంకో పక్క స్కూల్లో జో ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడ దొరుకుతుందని చెప్పి స్కూల్ మొత్తం తిరిగేస్తాడు. అప్పుడే అతనికి తన అక్క రక్తంతో హ్యాండ్ ప్రింట్ వేసిన లాకర్ దగ్గర సిగ్నల్ దొరుకుతుంది. అప్పుడే లేక్ గర్ల్ లాకర్ దగ్గరికి వెళ్తుంది. ఆ టైంలో ఆమెకు ఏవో సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. అలాగే ఆమె ఎవరో తనని హిప్నటైజ్ చేసినట్టు ప్రవర్తిస్తుంది. బట్ ఆమె లాకర్ని కరెక్ట్ కాంబినేషన్ తోటి ఓపెన్ చేస్తుంది. తర్వాత జో లాకర్ని ఓపెన్ చేసి చూస్తాడు. బట్ లాకర్లో ఏమీ ఉండదు. నెక్స్ట్ జో అసలు ఆ లాకర్ ఎవరిదో తెలుసుకుందామని చెప్పి ఆఫీస్ రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ని తిరగేస్తాడు. అక్కడే జో ఆ లాకర్ని మెలనీ క్రాస్ అనే అమ్మాయి ఉపయోగించేదని కనిపెడతాడు. అలాగే జో మెలనీ క్రాస్ ఫోటో కోసం పాత స్కూల్ ఆల్బమ్ అన్నింటినీ తిరగేస్తాడు. అప్పుడే అతనికి మెలనీ ఫోటో కనిపిస్తుంది. కానీ ఆ ఫోటోని చూసి జో షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉంది లేక్ గర్ల్ ఫోటో 25 years బ్యాక్ ఆల్బంలోకి ఎలా వచ్చింది అబ్బా అని చెప్పి నోరి
లేక్ గర్ల్ అండ్ జోల్ ముగ్గురు కూడా షాక్ అవుతారు. నెక్స్ట్ వీళ్ళు బార్బీ దగ్గరికి వెళ్ళి లాకర్ గురించి చెప్తారు. బార్బీ కూడా లాకర్ దగ్గరికి వచ్చి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడే వీళ్ళకి కొన్ని పాత న్యూస్ పేపర్స్ అనేవి దొరుకుతాయి. ఆ న్యూస్ పేపర్స్లో మెల్నీకి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి. మెల్నీ ఫ్యామిలీ చాలా సంవత్సరాల క్రితం చెస్టర్స్ మిల్కి మూవ్ అయ్యారని, కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె ఫ్యామిలీతో సహా చాలా విచిత్రంగా మాయమైపోయిందని ఆ న్యూస్లో ఉంటుంది. ఇంతకీ మెల్నీ చెస్టర్స్ మిల్కి రావడానికి ముందు బార్బీ ఉంటున్న ఊళ్ళోనే ఉండేది. అందుకే నేను బార్బీ అండ్ ఆ లేక్ గర్ల్కి మేము ఎక్కడో కలిసాం కదా అని అనిపిస్తుంది. నెక్స్ట్ బార్బీ వాళ్ళందరూ చెస్టర్స్ మిల్లో ఉన్న మెల్నీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడే వీళ్ళకి పింక్ స్టార్స్ ఆనవాళ్ళు కనిపిస్తాయి. అదే టైంలో లేక్ గర్ల్కి కూడా కొంచెంగా తన గతం గుర్తొస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 25 years బ్యాక్ ఉన్న మెల్నీ ఇప్పుడు ఉన్న లేక్ గర్ల్ ఇద్దరు కూడా ఒక్కరే. కానీ ఈమెకు అసలు వయసు అనేది అవ్వదు. తర్వాత మెల్నీ తను లాస్ట్ టైం పింక్ స్టార్స్ ని చూసినప్పుడు తనకి ఆ బ్లాక్ ఎగ్ ఎక్కడైతే కనిపించిందో ఆ ప్లేస్ కి బార్బీ వాళ్ళని తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి ఇది వరకు బ్లాక్ ఎగ్ ఉన్న ప్లేస్ లో నిలబడగానే మెల్నీకి తన ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారిగా గుర్తొస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో పౌలిన్, లైలు, తను అండ్ తన బాయ్ ఫ్రెండ్ అయిన శాము నలుగురు కూడా పింక్ స్టార్స్ ని ఫాలో అవుతూ అడవిలోకి వస్తారు. అక్కడే వాళ్ళకి పింక్ కలర్ లో మెరుస్తున్న బ్లాక్ ఎగ్ కనిపిస్తుంది. అప్పుడు మెల్నీ ఆ ఎగ్ని తీసుకుని దాన్ని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలని దాన్ని తీసుకుని పారిపోతుంది. కానీ మిగిలిన వాళ్ళు ఆ ఎగ్తో మనకి ఏమైనా ప్రమాదం రావచ్చని దాన్ని వదిలేయమని మెల్నీకి చెప్తారు. కానీ ఆమె అవేమి పట్టించుకోకుండా ఎగ్ని తీసుకుని పారిపోతుంది. అప్పుడే ఆమె కాల్ స్లిప్ అయి కింద పడిపోయి చనిపోతుంది. ఆమె చనిపోయిన ప్లేస్ లోనే ఆమెను పూడ్చిపెట్టేస్తారు. సో ఇప్పుడు దీని గురించి బార్బీకి తెలిసి అతను మెల్నీ సమాధిని చెక్ చేస్తాడు. అప్పుడే అతనికి మెల్నీకి సంబంధించిన ఒక నెక్లెస్ అనేది దొరుకుతుంది. అంటే మెల్నీ ఆల్రెడీ చనిపోయింది, కానీ ఆమె మళ్ళీ ఎలా తిరిగి బ్రతికొచ్చింది అబ్బా అని బార్బీ వాళ్ళు చాలా ఆలోచిస్తారు. మేబీ ఆ ఎగ్ చేతిలో ఉన్నప్పుడే కదా మెల్నీ చనిపోయింది. అలాగే జూలియా ఎగ్ని లేక్లో పడేసాకే కదా మెల్నీ లేక్లో కనిపించింది. అంటే ఆ ఎగ్ పవర్స్ ఏమైనా మెల్నీలోకి వెళ్ళాయా, లేక ఆ ఎగ్గే మెల్నీలాగా మారిపోయిందా? ఏదైతేనే మెల్నీ మళ్ళీ పునర్జన్మ ఎత్తింది కదా, అందుకేనేమో శాము మెల్నీని లేక్ దగ్గర చూడగానే షాక్ అవుతాడు. ఇంకో పక్క జూనియర్ లైల్ దగ్గరికి వెళ్ళి నేను మా అమ్మ నాకు పంపించిన వీడియోని చూశాను, ఆమె నీ దగ్గరికి వెళ్తే నాకు అన్నీ తెలుస్తాయని చెప్పింది, మర్యాదగా ఇప్పుడు మా అమ్మ ఎక్కడ ఉందో చెప్పని జూనియర్ లైల్ని అడుగుతాడు. అప్పుడు లైల్ కూడా పౌలిన్ గురించి చెప్పాలని డిసైడ్ అవుతాడు. అండ్ అతను జూనియర్ తోటి మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది, కానీ ఆమెకు డైలీ ఫ్యూచర్ విజన్స్ కనిపిస్తూ ఉండడంతో ఆమె చెస్టర్స్ మిల్లో ఉండలేక తను చనిపోయినట్టు అందరినీ నమ్మించి ఊరు వదిలేసి వెళ్ళిపోయింది. ఒకవేళ తను చెస్టర్స్ మిల్ని వదిలేసి వెళ్తే డోమ్ కూడా తనని ఫాలో అవుతుందని ఆమె భావించింది. యాక్చువల్గా ఆమె నీకు ఏం కాకూడదనే అలా చేసింది, బట్ ఆ డోమ్కి మాత్రం వేరే ప్లాన్స్ ఉన్నట్టు ఉన్నాయి. అందుకే మీ అమ్మ ఏం జరగకూడదని అనుకుందో అదే జరిగి ఇప్పుడు చెస్టర్స్ మిల్ ప్రమాదంలో పడిందని చెప్తాడు. అలాగే మీ అమ్మ రాసిన జనరల్ ఒకటి శామ్ దగ్గర ఉంది. దాంట్లో చెస్టర్స్ మిల్లో జరగబోయే అనర్థాల గురించి మీ అమ్మ డ్రాయింగ్స్ని వేసింది. మేబీ యాంజ్ చావు గురించి కూడా ఆ జర్నల్లో రాసే ఉంటుందని అంటాడు. అది విన్న వెంటనే జూనియర్ లైల్ని తీసుకుని శామ్ ఇంటికి వెళ్తాడు. అక్కడ అతను తన అమ్మ జనరల్ కోసం వెతుకుతాడు. అప్పుడే లక్కీగా జూనియర్కి ఆ జనరల్ దొరుకుతుంది. నెక్స్ట్ జూనియర్ లైల్కి ఆ జనరల్ని ఇస్తాడు. లైల్ ఆ జనరల్లో ఉన్న ఇమేజెస్ని చూసి బాగా భయపడిపోతాడు. అలాగే అతను జూనియర్ని బాల్తో కొట్టించి జనరల్ని తీసుకుని అక్కడ నుండి పారిపోతాడు. జూనియర్ స్ప్రో లేకుండా పడి ఉన్నప్పుడు బార్బీ, శామ్ అండ్ మెల్నీలు అక్కడికి వస్తారు. అప్పుడు జూనియర్ లైల్ చేసిన దాని గురించి వాళ్ళకి చెప్తాడు. అది విన్ని మెల్నీ నేను 25 years బ్యాక్ చనిపోవడానికి కారణం లైల్ గడే అయి ఉంటాడని శామ్తో అంటుంది. యాక్చువల్గా మెల్నీ కాలు జరిపోవడం వల్ల చనిపోలేదు, ఆమెను ఎవరో చంపేశారు. సో ఇప్పుడు మెల్నీ తనను చంపిన వాళ్ళ గురించి తెలుసుకోవాలని ట్రై చేస్తుంది. అలాగే ఆమె 25 years బ్యాక్ ఎగ్ దగ్గర ఉన్న శాము, పౌల్ని కూడా అనుమానిస్తుంది. ఇంకో పక్క రెబెకా జంతువులపై ఉపయోగించడానికి తయారు చేసిన ఒక వైరస్ని మాడిఫై చేసి దాన్ని ఆహార పదార్థాలపై టెస్ట్ చేస్తుంది. ఆమె ఎలాగైనా సరే ఫుడ్ సోర్సెస్ని పెంచాలని పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటుంది. ఈ విషయాల గురించి జిమ్కి కూడా తెలిసి అతను బాగా భయపడిపోతాడు. కానీ చేసేదేమీ లేక రెబెకా ప్లాన్స్కి కన్విన్స్ అవుతాడు. అదే టైంలో జూలియా టౌన్లో ఉన్న ఆండ్రియా అనే పెద్దవిడింటికి వెళ్తుంది. అక్కడే ఆమెకు ఆండ్రియా వాళ్ళ హస్బెండ్ ఇటువంటి డిజాస్టర్స్ ఎదురైనప్పుడు సేవ్ అవ్వడానికి తమ బేస్మెంట్లో చాలా ఫుడ్ సప్లైస్ని దాచి ఉంచాడు అనే విషయం తెలుస్తుంది. కానీ ఆండ్రియా ఆ ఫుడ్ని ఎవరితోనూ షేర్ చేసుకోవాలని అనుకోదు, ఎందుకంటే ఆమెకు ఎవరిపైన కూడా మంచి అభిప్రాయం ఉండదు. బట్ జూలియా మాత్రం ఆండ్రియాని కన్విన్స్ చేసి ఫుడ్ని అందరికీ షేర్ చేయడంలో సక్సెస్ అవుతుంది. ఈ విధంగా టౌన్ కొన్ని రోజులు ఆహార కొరత లేకుండా బయటపడగలుగుతుంది. నెక్స్ట్ మనకి శామ్ బాడీపై గోర్ల గుర్తులు కనిపిస్తాయి. ఇక్కడే మనకి యాంజిని చంపింది శామే అనే విషయం రివీల్ అవుతుంది. అసలు శామ్ యాంజిని ఎందుకు చంపాడు? నిజంగానే ఎగ్ మెల్నీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆమెకు పునర్జన్మనిచ్చిందా? ఇంతకీ మెల్నీని ఎవరు చంపారు? లైల్ ఎందుకని పౌలిన్ వేసిన డ్రాయింగ్స్ని చూసి అంతలాగా భయపడ్డాడు అనే విషయాల గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం ఒక కామెంట్ని చేయండి. కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దని నాకు తెలిసేది. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సో ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.